యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యథార్థత కలిగి నీవు జీవించటానికి ప్రయత్నం చేసినప్పుడు, యథార్థముగా నీవు బ్రతికినప్పుడు, చీకటి ఈ లోకమంతా పాపముతో చీకటితో ఉంది కనుక ఎంత నీవు నమ్మకంగా యథార్థంగా ఉన్నా కూడా నీ మార్గాలను చీకటిని అలుముకోవడం, నీ మార్గములో నిన్ను అడ్డుకోవడం, చీకటి నిన్ను కమ్మడం సహజంగానే జరుగుతుంది. కానీ యథార్థవంతులకు ఆ చీకటిలో కూడా వెలుగు కలుగుతుందనేది మాత్రం ఎంతైనా నమ్మదగిన మాట, సత్యం. కనుక చీకటితో నీవు నశించిపోకుండా చీకటిలో కూడా వెలుగు నీ కొరకు ఉదయించాలి అంటే యథార్థతను ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టొద్దు. అసత్యము, చీకటి అది ఎప్పటికైనా నిన్ను నశింపచేస్తుంది. యథార్థమైన వెలుగు నిన్ను ఎప్పటికైనా సజీవము బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో కూడా దేవునికి మహిమగా మారుస్తుంది. కనుక యథార్థతను విడిచిపెట్టక యథార్థంగా బ్రతకడానికి నడుము కట్టుకొని దేవుని కొరకు నిలబడటానికి నీవు మనసు కలిగి ఉన్న ఎడల నీ మార్గములో నిన్ను అడ్డుకోగలిగిన వాడు ఎవ్వడూ లేడు, నిన్ను అధిగమించగలిగిన వారు ఎవ్వరూ లేరు, నీ మార్గాలను చెరిపివేయేవారు ఎవ్వరూ లేరు. ఎందుకో తెలుసా? యథార్థవంతుడైన దేవుడు నిన్ను విడువక ఆశీర్వదించి గొప్ప చేసి ఘనపరిచి ఆయనకు నీ ద్వారా మహిమ కలుగునట్లుగా దేవుడు తన కార్యములను మీ ఎడల జరిగిస్తాడు. కనుక యథార్థముగా బ్రతుకుతా కూడా శ్రమ పడుతున్నానని బాధపడుతున్నావా? బాధపడనవసరం లేదు. నీ కొరకు వెలుగు ఉదయించబోతుంది. నీ కొరకు నా దేవుడు ఆయన సింహాసనమును దిగి నీ కొరకు పని చేయబోతున్నాడు. యథార్థతను విడిచిపెట్టొద్దు. నమ్మకంగా బ్రతుకు, సత్యము మాట్లాడండి, మంచి కొరకు ప్రయాసపడండి. మంచి చేయడానికి, మంచి మాట్లాడడానికి, మంచి వినడానికి మీరు అలవాటు చేసుకోండి. అదే మిమ్మల్ని బ్రతికిస్తుంది, నిలబెడుతుంది, ప్రజ్వలింపచేస్తుంది. అట్టి కృప ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. మా బ్రతుకులలో నాయన మీరు అనుగ్రహిస్తున్న వెలుగుమయమైన బాటకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న. పరిస్థితులు మమ్ములను కలవరపరిచిన, తొందరపరిచిన, తరుముకు వెళ్తున్నప్పటికీ మా యథార్థతను విడిచిపెట్టక మీ కొరకు కనిపెట్టుకొని నమ్మకంగా బ్రతికిన వారి బ్రతుకులలో మీరు చేయు గొప్ప కార్యములు అంతెంత కాదయ్యా. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను నమ్మిన వారిని మీరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ చేయవిడవలేదనేది సత్యము మేము గ్రహించటానికి మీరు చూపుతున్న కృపకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, యథార్థముగా బ్రతుకుతూ కూడా శ్రమలు పాలవుతున్నారో, అటు బిడ్డలను మీరు ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకముగా నీతిగా బ్రతుకుతూ కూడా కీడును అనుభవిస్తున్నారు, శ్రమను పొందుతున్నారు, అటు బిడ్డలను మీరు ధైర్యపరిచారు. వారి మార్గములు తేజరిల్లునుగాక, వారి ప్రయాణం చావుగా కొనసాగునుగాక, వారి ద్వారా మీ నామము బహుగా మహిమపరచబడునుగాక, వారి ద్వారా గొప్ప కార్యములు మీరు చేయబోతున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యథార్థవంతుల వారి వంశము దీవించబడును అని మీ ఆశీర్వాదము నొందిన వారిగా నీ పిల్లలు బ్రతుకుదురుగాక. ఎక్కడ కూడా నాయన యథార్థతను విడిచిపెట్టక, ధైర్యమును విడిచిపెట్టక మీ కొరకు నిలబడే కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు ఆశీర్వదించు వరకు కూడా, మీరు లేవనెత్తు వరకు కూడా, శత్రువు ఎదుట నాయన నీ పిల్లలు తల ఎత్తబడు వరకు కూడా నాయన నీ పిల్లల యథార్థతను విడిచిపెట్టడానికి వీల్లేదయ్యా. ఏ పరిస్థితిలో కూడా వారు భయపడటానికి వీల్లేదు.
నమ్మకముగా కొనసాగుతున్న నీ పిల్లలను మీరు ఆశీర్వదిస్తూ మీ ఘననామానికి సాక్షులుగా నిలపమని వేడుకుంటున్నాం. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి, మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. అశాంతితో కలవరాలతో ఉన్నారు, విడుదలనివ్వండి, నెమ్మదిని కలుగు చేయండి ప్రభు. అసత్యమైన బ్రతుకులు చీకటి తొలగిపోవునుగాక, వెలుగుగా ప్రతి ఒక్కరూ ప్రజ్వలించుదురుగాక. మీ కృప దయచేసి మీ ఘననామమునకు సాక్షులుగా నిలుచున్నట్లుగా కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యథార్థవంతులుగా మీరున్నారా? నా దేవుడు మీ చెయ్యి విడవడు అనేది జ్ఞాపకం ఉంచుకోండి. ధైర్యముగా ఉండండి. మీ తలలను పైకెత్తి అనేకులకు దీవెనకరముగా నా దేవుడు చేయునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. ఆమేన్.